చూడండి, వాళ్ళందరూ ఎక్కడెక్కడో వ్యూస్ కోసం వెతుకుతున్నారు కానీ అద్భుతం. ఈ పాయింట్లో మనకి ఇదే అద్భుతం. చీకటి వస్త్రాన్ని కానీ గుణా కేవ్స్లో అందరూ పైకి వెళ్ళిపోతున్నారు, అది ఏదో ప్రపంచంకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగోండి చూసారా, పర్వతం మీద ఉన్నాను నేను, ఇంకో పర్వతం. అద్భుతంగా ఉంది వ్యూ, బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొడైకెనాల్ అండి. నేనైతే సైట్ సీయింగ్కి ఈరోజు వెళ్తున్నాను. ఇతని పేరు కుమార్. సో మేమిద్దరం అయితే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర బస్ తీసుకొని సైట్ సీయింగ్కి అయితే వెళ్ళాలి. నేనైతే అక్బర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ట్రావెల్స్ అనేది 2 రోజులు సైట్ సీయింగ్. ఒక రోజుకి 500 పడుతుంది, ఇంకో రోజుకి 500 పడుతుంది, 1000 రూపాయలు. సో నాకైతే 600 కానీ 500 ఒక 100 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుండి అయితే మేము కొడైకెనాల్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి సైట్ సీయింగ్కి వెళ్ళి అక్కడ ఏ ప్రదేశాలు ఉన్నాయనేది మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఈరోజు మేము వెళ్ళే టూర్ ఇదేనండి. మనకి ఫస్ట్ ఈ కాకర్స్ లేక్ దగ్గర నుండి 8 ఉన్నాయి, ఇంకా అప్పర్ లేక్ నుండి 8 ఉన్నాయి కదా. ఈ 16 కూడా మనకి 500 తేరిపోతుంది. ఇంకొకటి పిక్నిక్ టూర్ ఇది ఉంది కదా, ఇది కూడా మనకి 500లో తేలిపోతుందండి. సో 2 రోజుల ట్రిప్ మొత్తం. ఫారెస్ట్ టూర్కి అయితే వాళ్ళు తీసుకెళ్లరు. సో 2 డేస్ ట్రిప్లో మనకి కొడైకెనాల్ ట్రిప్ అనేది పూర్తి అయిపోతుందండి. సో ఇందాక మీకు పేపర్లో చూపించాను కదా, ఇతనే అక్బర్ అండి. సో ఇదేనే అక్బర్ టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఈరోజు అయితే మా ఫస్ట్ సైట్ సీయింగ్ అవుతుంది. సో అది అక్కడికి వెళ్ళి అయితే మీకు ప్లేసెస్ అనేది చూపిస్తాను, ఓకేనా. కొడైకెనాల్ అయితే మనకి క్యాబ్స్ మాత్రమే ఉంటాయండి, మీకు ఆటోలు ఏమి ఉండవు. సో పూర్తిగా ఇక్కడ అంతా క్యాబ్స్ అవే నడుస్తుంది, మీకు ఆటోస్ అయితే ఉండవు. సో సైట్ సీయింగ్కి వెళ్ళాక ఏ ప్లేస్కి వెళ్తానండి ముందుకెళ్ళి చూపిస్తాను, ఓకేనా. సో వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేము ఫస్ట్ సైట్ సీయింగ్ అయితే ఇదిగోండి, ఇక కాకర్స్ వాక్ వ్యూ, వ్యాలీ వ్యూ, మౌంటైన్ వ్యూ, షూటింగ్ స్పాట్, వాగే డ్యామ్ వ్యూ ఇవన్నీ ఉంటాయి. కాకర్స్ వాక్ వ్యూ అంట. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాను. అది 45 మినిట్స్. ఇక్కడ బియాండ్ పార్క్ అనేది ఒక రోజ్ గార్డెన్ అయితే ఉంది, అది నాకు కనిపిస్తుంది కదా రోజ్ గార్డెన్, అదైతే 45 మినిట్స్ అన్నాడు. సో కాకర్స్ వాక్ వ్యూ అని చెప్పేసి మొత్తం అంతా నడిపించేటట్టే ఉన్నాడు. సో కొడైకెనాల్ అనేది మనకు ఊటీ కన్నా చాలా చలిగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే నేను కొడైకెనాల్ నాకైతే రూమ్ మాత్రం భలే దొరికింది. నా రూమ్ అయితే మీకు చూపిస్తాను. 430 రూపాయలకి మొత్తం 1300 కట్టాను, విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 1300 అయితే కట్టానండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. నాకైతే డామ్స్ ఉన్నాయి, నా డామ్లో ఎవ్వరు లేరు, నేను ఒక్కటే ఉన్నది. 8 బెడ్లతో ఉన్నాయి. 8 బెడ్లలో అంటే నేను వేరే బెడ్ల మీద పడుకోను, కానీ ప్రశాంతంగా ఉంది మొత్తం. అన్ని రూమ్స్ ప్రైవేట్ రూమ్స్, ఎందుకంటే కొడైకెనాల్కి ఎవరు సింగిల్గా నాలాంటి ఎవరు రాడు. సో ఎవరో నేను బ్లాగింగ్ చేసుకుందామని చెప్పి అలా వచ్చాను తప్పించి, చాలా చల్లని ప్రదేశం. ఊటీ కన్నా చాలా చల్లగా ఉంది. ఇదిగోండి ఈ రోజుకి వీలే నా బ్యాచ్. నాదైతే గోప్రో అనేది మహారాష్ట్రలోనే పోయిందండి, మల్మన్ బీచ్లోనే అది పోయింది. అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. నేను తీసిన ప్రతిది కూడా మన ఫోన్ నుండే తీస్తున్నాను. సో ఒక రకంగా నాకు అది పనికి వచ్చింది, ఎందుకంటే ఈ కెమెరా తీసుకెళ్ళిన ప్రతిసారి మీరు కెమెరాకి అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఇవ్వాలి. నేనైతే ఫోన్తో తీసేస్తున్నానని చెప్పాను, ఫోనే పట్టుకెళ్తున్నాను, నేనేం వీడియో ఏమి తీయట్లేదు, జస్ట్ ఫొటోస్ తీసుకుని వచ్చేస్తున్నానని చెప్తున్నాను. సో టికెట్ అనేది 30 రూపాయలు అండి గంటకి. సో ఈ వ్యూ పాయింట్స్ అన్నీ చూసేసి రోజ్ గార్డెన్ చూడాలి. మొత్తం ఫాగే కమ్మేసుకుంది, ఏమీ కనిపించదు. కొన్ని కనిపించని ఇది కొంచెం ఈ భాగం అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఊటీ అంటే కొడైకెనాల్ ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయిందండి. ఈ చుట్టుపక్కల మొత్తం ఈ కేరళలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పార్టీస్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు. తమిళనాడు కన్నా మనకి కేరళ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎంత ఫాగు. సో ఈ కాకర్స్ వ్యూలో మీకు అవి చూపించాను కదా, అవి చూపించేవన్నీ ఇందులో ఉంటాయి. సో మెల్లమెల్లగా ఒక్కటి మీకు చూపిస్తాను. కొండంతా చక్కగా మంచుతో కమ్మేసుకుంది. అది కొడైకెనాల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇదంతా నేను పైన చూస్తున్నాం కాబట్టి వ్యాలీ వ్యూ, మౌంటైన్ వ్యూ, వాకింగ్, ఇక్కడ వాకింగ్ చేస్తున్నాం కాబట్టి వాకింగ్ ప్లేస్, డాల్ఫిన్స్ ఇవన్నీ మిక్స్ చేసి చెప్పేస్తున్నారు దుద్దురు అమ్మాయిలకి.
మొత్తం మంచు కమ్మేస్తుంది. ఇక్కడ మొత్తం గౌతమ బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలు. జైనిజం, గౌతమ బుద్ధుడు, మనకి అన్ని రకాల లాఫింగ్ బుద్ధాలు ఇవే ఉన్నాయి ఇక్కడ. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, డిస్క్రిప్షన్ ఆఫ్ కురింజీ ఫ్లవర్. డిస్క్రిప్షన్ ఇది మనకి మున్నార్లో ఉంది, మళ్ళీ కొడైకెనాల్లో ఉంది, ఊటీలో కూడా చూశాను. కురింజీ ఫ్లవర్ అంటే నేల కురింజిని. తిప్పి చూపిస్తే ఆ ఒక్క ముక్క మాత్రమే మంచు కమ్మేసుకోలేదు కాబట్టి అది చూపిస్తాను. మిగతాదంతా మంచేనండి. సో ఇది మన కాకర్స్ వాక్ వ్యూ లాగా ఉంది. కాకర్స్ వ్యూ అంటే ఇప్పుడు నేను వాకింగ్ చేస్తూ వ్యూ పాయింట్స్ చూపించడమే కాకర్స్ వ్యూ. సరే, మరి నేనైతే ఆ వ్యూ అయితే చూపించను, ఎందుకంటే ఇంకా ఆ వ్యూ ఉంది. ఇక్కడ నాకు తెలిసి గంట సేపు నడుస్తుంటే మనకి దారంతా వ్యూస్ కనిపిస్తాయి. ఆ వ్యూస్ అంతా చూసుకోవాలండి. సో ఇదంతా మనకి టెలిస్కోప్ హౌస్. టెలిస్కోప్ హౌస్ అంటే మనం ఇదిగో సేమ్ ఊటీలో చూసాం కదా చాలా దగ్గరలో. ఈ పైన ఇక్కడ ఏదో ఒక టెలిస్కోప్ ఉంటుంది. మరి దీనికి టికెట్ అయితే నేనైతే తీసుకోను. సో టికెట్ అయితే 10 రూపాయలు అన్నారని చెప్పి మరి నేను చేయలేదండి, ఎందుకంటే ఆ వ్యూ అనేది మీకు చూపించలేను. నేను అక్కడికి వెళ్ళి ఇదిగో మంచు చక్కగా ఛాయ్ తాగుతున్నారు మీ కుర్రలు. ఇదిగో నాకు అది ఒక్క కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు. సో నేనైతే ఇరికిపోయానండి. నేను పైకి వచ్చాను, హౌస్ లోపలికి వచ్చినా కూడా 5 రూపాయలు అట్టి టికెట్ తీసుకున్నాను. టెలిస్కోప్ వ్యూ అంటే నాకు మరి అక్కడ మీకేమీ చూపించలేను కాబట్టి నేనైతే చూడలేదు. సో ఇదిగోండి, ఇంకా ఈ చల్లని ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్ళడమే 1 గంట సేపు ఈ కాకర్స్ వాక్. చూడండి, ఇక్కడ నిత్యం వర్షం పడేటట్టే ఉంటుందండి. క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. మదురైలో ఎండకి ఇరిగిపోయాను. మళ్ళీ చలి నేను కావాలని స్వెటర్ వేసుకోలేదు, ఎందుకంటే చలి నేను ఎంతవరకు నా బాడీ తట్టుకుంటుందా అని చెప్పి వేసుకోలేదు. ఊటీలో కూడా వేసుకోలేదు. ఇప్పటికే పుట్టేటప్పుడు బొన్లా పుట్టి మళ్ళీ చపాతీలా తయారయ్యాను. మళ్ళీ ఎంబీఏకి వచ్చాక మళ్ళీ గుడుగులా తయారయ్యి మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత ఏకం గుమ్మడికాయలా తయారయ్యాను. కొవ్వంతా కరిగిస్తున్నాను. ప్రస్తుతానికైతే పొంగడంలాగా ఉన్నాను, కానీ ఇంకా కరగాలి. మరి బాడీ కరగదు. ఇదిగోనిస్తాను. ఇంకా చూపించడానికి వెళ్ళి మొత్తం అంత మంచిగా కనిపిస్తుంది. మౌంటైన్ వ్యూ, షూటింగ్ స్పాట్, ఫోటోగ్రఫీ ఇదేనే. చూడండి, ఈ స్వెటర్ అయితే నాకు బాగా నచ్చింది, తీసుకునేవాడిని. ఇది 400-500 అన్నాడు, కానీ మనకి 450 రూపాయలకు వస్తుంది. కానీ మరి అయితే సైజ్ అనేది లేదు. నాది కొంచెం పెద్ద శాలరీ కాబట్టి అది నాకు సరిపోలేదు. చూస్తాను. స్వెటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ కొడైకెనాల్ కోసం కాదు, కొంచెం తక్కువగా దొరుకుతాయని చెప్పేసి తీసుకోవడం అంతే. కనిపించదండి మంచి అంటే ఇక్కడ రోజు మంచిగా ఉంటుంది. అన్ని వ్యూలు అన్నాడు, డాల్ఫిన్ అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు. నాకు ఒక పాయింట్ కనిపించింది. సో ఇక్కడ మనకి అన్ని వ్యూస్ అన్నీ ఇచ్చాడు, కానీ నాకైతే ఒక మౌంటైన్, వ్యాలీ, షూటింగ్ స్పాట్ అంటే ఫోటో స్పాట్, డాల్ఫిన్ హౌస్ ఇవన్నీ ఇంకా లేదండి. వాకింగ్ అని మనం వాకింగ్ చేసింది. కురించి గార్డెన్ అని అసలు కనిపించలేదు. అది షాపింగ్ ఏరంటే షాపింగ్లో, జ్యువెల్ బాక్స్, మ్యూజికల్ గార్డెన్ ఇదంతా ఏం కనిపించలేదు. చూడండి, ఇది అంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. మేఘాలు మెల్లగా వస్తున్నాయి. ఇలాంటివి నా సెల్లో ఎలాగ క్యాప్చర్ అవుతుంది నాకు అర్థం కాదు, కానీ మీ డిఎస్ఎల్ఆర్లో అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అండి. నా కళ్ళతో నేను చూసింది క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ సూపర్ అంటే అల్టిమేట్. చూడండి, మేఘాలన్నీ మెల్లగా జారుకుంటూ ఆ కొడైకెనాల్ హౌస్ మీదకి మేఘాలు అనేవి కిందకి వెళ్తున్నాయి. చూడండి, గమనించారా? చూడండి, పక్షులు, అందమైన పక్షులు పైన. సో కాకర్స్ వ్యూ నుండి నేను రోజ్ గార్డెన్కి అయితే వచ్చానండి. రోజ్ గార్డెన్కి మనకి ఎంట్రన్స్కి మళ్ళీ 30 రూపాయల టికెట్. జస్ట్ మీకు చూపిద్దానికి వచ్చాను.
అందమైన ప్రకృతి అయితే ఇక్కడ ఉంది. సో చూడండి మొత్తం గులాబీలు, పెద్ద పెద్ద గులాబీ చెట్లు అనుకున్నాను, గులాబీ చెట్లు కాదు ఇవి. సో నేచర్ అయితే అద్భుతంగా ఉంది. రోజ్ గార్డెన్ అన్నాడు, ఇది ఓన్లీ గార్డెన్ లాగే ఉంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. మంచు ఆ చెట్ల మీద పడుతుంటే ఆ అద్భుతాన్ని చూడండి మీరు. వెరీ బ్యూటిఫుల్. చక్కగా ఒక 10-20 నిమిషాలు వచ్చి ఇదంతా ఫోటో స్పాట్స్ అండి. చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి వీటికి చాలా బాగున్నాయి. సో ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ మనకి చాలా నేచర్ని ఆస్వాదించాక ఇక్కడ అందమైన రోజా పూలు అన్నీ ఉన్నాయి. ఇదే రోజ్ గార్డెన్. సో అదిగోండి నాకు ఫోటోలు అయితే ఎవరు సరిగ్గా తీయలేకపోతున్నారండి, అదే నాకు బాధ అనిపిస్తుంది. సెల్ఫీలో అంత బాగా రాదు, ఎవరికైనా అడిగితే వాళ్ళు తీయమంటే సరిగ్గా తీయట్లేదు. ఇది సింగిల్గా వస్తే ఇదే ప్రాబ్లం అండి. సింగిల్గా వస్తే ఆస్వాదించవచ్చు, కానీ మనం ప్రకృతిని ఆస్వాదించడం తప్పించి నేను మీకు చూపించింది వేరు, నేను తీసుకోవాల్సింది వేరు. చూడండి ఎంత అద్భుతమైన క్లైమేట్లో నాకు చక్కగా ఫొటోస్ వస్తాయి. గ్రీనరీలో తీరా ఎట్టాడు, ఎలా తీసాడు, అటొకటి ఇటొకటి తీసాడు. ఇదిగోండి అంత గ్రూపు. బా వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అంత తెల్ల గులాబీలు, ఎర్ర గులాబీలు. మరి ఆ గార్డెన్ అంతా నేను వెళ్ళలేను, కానీ ఇదంతా కమల పాండు, లోటస్ పాండు. సో ఇదంతా ఇంకా మరి నేను ఇంకా స్పెషల్గా చూపించడానికి ఏం లేదు. అందమైన ప్రకృతిలో రోజా పూలు ఉన్నాయి. మరి ఇంకా నేను చూపించడానికి ఏం లేదు. రకరకాల జాతి రోజా పూలు అయితే ఉన్నాయి. రోజా పువ్వే నువ్వు అని ఇంకా సాంగ్లు అమ్మాయిలు అయితే పాడుకుంటారు, కానీ మనకి ఎందుకు కానీ. సో నెక్స్ట్ సైట్ సీయింగ్ అయితే వెళ్ళి మీకు చూపిస్తాను, ఓకేనా. సో ఇది సెకండ్ సైట్ సీయింగ్ అండి. ఇది అప్పర్ లేక్ వ్యూ, దీన్ని స్టార్ లేక్ కూడా అంటారు. మొత్తం ఇది 15 కిలోమీటర్ల పొడవు ఉంది లేక్. మొత్తం బోటింగ్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. సో మన కొడైకెనాల్లో ఇది డ్రింకింగ్ వాటర్ పర్పస్కి, ఇరిగేషన్ పర్పస్ కూడా వాడుతుంటారు. సో ఇదిగోండి కరెక్ట్గా ఇప్పుడు మోయిర్ పాయింట్కి అయితే వచ్చాం. సో చూడండి క్లైమేట్ అయితే ఒక అబ్సల్యూట్లీ అమేజింగ్ అండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. నేనే మొన్న పొగలు వచ్చేస్తారు ఏకంగా నోటి నుండి. చాలా చాలా బాగుంది. ఇది చూడండి, మోయిర్ పాయింట్ అంటే మంచు మొత్తం ఫాగు అంతా ఫాగుతో నిండిపోయి ఉంది. చూడండి అందమైన బుడగ. బ్యూటిఫుల్ అండి. చలికి అందరు స్వెటర్లు వేస్తారు, నేను ఒక్కటి స్వెటర్ లేకుండా వచ్చినట్టున్నాను. ఇదిగోండి స్టార్టింగ్లో ఇదిగో ఇక్కడ ఒక పెద్ద దున్నపోత అయితే ఉందండి. ఇదంతా మా బ్యాచ్, వీళ్ళతో నేను వచ్చాను. మొత్తం పెద్ద గొడవ అయిపోయింది ఈరోజు ఏకంగా. మనం అయితే మనకి వాళ్ళు మాట్లాడితే ఏదో అర్థం కాలేదు కాబట్టి సైలెంట్గా ఎవరితో ఏం ఇన్వాల్వ్ అవ్వకుండా నా పని అయితే నేను చూసుకుని వచ్చాను. మోర్ పాయింట్ అంటే అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను. చూడండి ఎంత ఫాగ్ ఉందంటే అంత ఫాగ్ ఉంది, కానీ నాకు పెద్ద ఏమి అనిపించట్లేదు. ఎందుకంటే మరి బ్లాక్ డ్రెస్ నాకు ఇష్టం కాబట్టి బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను కాబట్టి ఈ మంచు అనేది నాకు పెద్ద ఏమి అనిపించట్లేదు. ఉన్నారు అంతా ఏం లేదు, కానీ పర్వాలేదు. ఊటీ మీద కొంచెం ఎక్కువ చల్లగా ఉందండి కూడా. చూడండి నేను చీకట్లో చూపించట్లేదు, మంచులో చూపిస్తున్నాను. ఇది మంచు అండి, ఇదంతా కమ్మేసుకుంది ఏకం. చూడండి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. సో ఆ పైకి అయితే ఎక్కి నేను వెళ్తాను. ఇదిగోండి అబ్సల్యూట్లీ అద్భుతం. చాలా అంటే చాలా చల్లగా ఉంది. కూనూరు అంటే కూనూరుకి
మించు ఉందండి, మంచు చూడండి, కనిపిస్తుందా? ఫ్లో అవుతుంది, ఎగురుతుంది చూడండి. చూడండి అలాగా ఫాగ్ అనేది మూవ్ అవుతుంది. ఫోటో తీస్తే బాగుంటుంది, ఫోటో తీయడానికి ఎవ్వరు లేరు. చూడండి నా చుట్టుపక్కల ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. మరి ఎప్పుడప్పుడు ఇలా గిర్రని తిరిగేస్తేనే అవుతుంది, మొత్తం భూచక్రమే, అంత బాగుంది. సో కొడైకెనాల్లో టూరిజం అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి, విపరీతం. చాలా చాలా బాగుంది. చూడండి మామూలు లేదు అసలు. ఇది మోర్ పాయింట్ అంటారండి దీన్ని. చూడండి కొడైకెనాల్ అనేది ఇది చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి. మొత్తం పార్టీస్కి హ్యాంగ్ అవుట్స్ చేయడానికి ఈ బెంగళూరు నుండి, కేరళ నుండి, తమిళనాడు వాళ్ళు లోకల్ కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది రారు, కానీ విపరీతమైన జనం. ఎలా ఉంది చూడండి, జనం చూడండి, ఆ ట్రావెల్ చూడండి, కుర్రాళ్ళు అరుస్తున్నారు గజ్జనే. మొత్తం పొగ, మంచు పొగ ఎలా ఉందంటే అంత విపరీతంగా ఉంది మొత్తం. సో ఇదిగోండి సేమ్ మనకి ఊటీలో ఉన్నట్టే పైన్ ఫారెస్ట్ ఇదంతా. సో సైట్ సీయింగ్స్ అన్నీ కూడా మనకి, మనం ఊటీలో పైన్ ఫారెస్ట్కి వచ్చాను, సేమ్ అలానే ఉంది. కాకపోతే దాని మీద ఇది అద్భుతంగా ఉందండి. మరి ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి, కానీ అది బాగుంది. మొత్తం కోతులతో నిండిపోయింది. పైన్ ఫారెస్ట్ అంటే పైన్ ఇవి ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ని తినడానికి ఈ కోతులు అనేవి ఆ చెట్టు ఎక్కి ఆ ఫ్రూట్స్ తింటాయి. నేను అదేది గమనించాను. చూడండి చాలా దృఢమైన పైన్స్ ఇవి. చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను అంతకుమించి అయితే మీకు ఇదంతా ఫోటోషూట్స్కేనండి, ఫొటోస్ తీయడానికి వీటికి బాగుంటుంది. నేనైతే చల్లని వాతావరణంకి వెళ్తున్నాను, మళ్ళీ ఎండలోకి వెళ్తున్నాను, చల్లని వాతావరణంకి వెళ్తున్నాను, ఎండలోకి వెళ్తున్నాను. కాకపోతే పర్వాలేదు, కొంచెం రంగు అయితే తేలాను, కానీ ఇంకా తేలాలి. సో ఇవన్నీ కూడా మనకి పైన్ ట్రీస్ అని. సింగిల్గా ఒక్కడే వచ్చాడు, చక్కగా నా చేత అందరూ ఫోటోలు దిగించుకుంటున్నారండి. నేను ఫోటోగ్రాఫర్ని అయినట్టున్నాను వీళ్ళందరికీ. మరి నేనంటే మరి నాకంటే మరి నేను ఎవరిని అడగలేను, మొహమాటం. చాలా బాగుందండి. సేమ్ మరి ఇంక చెప్పడానికి ఏం లేదు, అంతా పైన్ ఫారెస్ట్. ఇదిగోండి గుణం కేవ్స్కి అయితే
సైట్ సీయింగ్ అయితే వచ్చాము. చూడండి కొడైకెనాల్ మొత్తం జనము. పుణ్యక్షేత్రంలో కూడా ఎంతమంది ఉంటారేమో చూడండి. ఇక్కడ నుండి 300 మీటర్లు నడమన్నారు. చూద్దాం. ఊటీలు కూడా ఎంతమంది లేరు, అరిచి పడేస్తారు అరుపులే. జనం ఏంటి, ఇదేంటి, ఈ కేవ్స్ ఏంటి? ఇవేనండి కనిపిస్తున్నాయి కదా, ఇవే గునా కేవ్స్. సో 18 మంది ఎర్లియర్ వచ్చి తప్పారని చెప్పేసి దీని పైకైతే లోపలికైతే ఇంక అలౌ చేయట్లేదు, అంతవరకు అయితే అలౌ చేస్తున్నారు. ఇదిగోనండి ఇవే గునా కేవ్స్. నాకైతే ఎవరికైనా అడిగి వద్దాం అనుకున్నాను కానీ ఇంకోండి. చూడండి ఇదంతా చెట్టు క్లైంబర్స్ అండి, ఇవన్నీ రూట్స్. సో కేవ్ లోపలికి అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ 2 మూవీలు తీశారంట, గుమ్రా ఉన్న నెక్స్ట్ తమిళ్లో ఏదో మూవీ చెప్పారు. సో ఆ 2 మూవీస్ అయినవి గునా కేవ్స్ తీయడం జరిగింది. ఏకం శాఖపరంకి వచ్చినట్టు వచ్చేసరి కేవ్స్కి. డోంట్ గో ఇన్సైడ్ డేంజరస్ ప్లేస్ అంటున్నారు అందరూ, ప్రతి ఓడు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఈ కొడైకెనాల్లో మనకి ఎప్పుడు మంచు కురుస్తుంది కదా. చూడండి మంచు వల్ల మనకి మట్టి అనేది తడిగా ఉంది, దానివల్ల ఇలాంటి ప్రాంతాలకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే జారి పడిపోతుంటారు. ఇదంతా అడవిలా ఉంది. సో ఇదో ఇంత కష్టపడి ఎక్కితే ఇక్కడ ఏ వ్యూ పాయింట్ లేదు, ఏమీ లేదు, మొత్తం అంతా ఫాగుతో కమ్మిసుకుంది. ఇది ఇంక ఎక్కేస్తాను, టైం ఉంది కాబట్టి. చాలా ఈ వ్యూ పాయింట్ అనేది సరిపోతుంది. చూడండి కాకపోతే కొడైకెనాల్లో నేను గమనించిందంతా చెట్లన్నీ మనకి కర్వింగ్ షేప్లో ఉంటాయి. వావ్, ఇదిగోండి ఇక్కడ మాత్రం కొంచెం అద్భుతమైన వ్యూ అయితే కనిపిస్తుంది. అబ్బా అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. చూడండి వాళ్ళందరూ ఎక్కడెక్కడో వ్యూస్ కోసం వెతుకుతున్నారు కానీ అద్భుతం. ఈ పాయింట్లో మనకి ఇదే అద్భుతం. చీకటి వస్త్రాలు కానీ గునా కేవ్స్లో అందరూ పైకి వెళ్ళిపోతున్నారు, అది ఏదో ప్రపంచంకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇదిగోండి చూసారా, పర్వతం మీద ఉన్నాను నేను, ఇంకో పర్వతం. అద్భుతంగా ఉంది వ్యూ, బ్యూటిఫుల్. సో ఆ అద్భుతమైన వ్యూ చూపించాను కదా, అయితే అక్కడికైతే జనరల్గా ఎవరిని అలౌ చేయరండి, అది సూసైడ్ పాయింట్. అది మనకి ఊటీలో కూడా సూసైడ్ పాయింట్లు, కూనూరులో సూసైడ్ పాయింట్లు ఉన్నాయి. చూడండి కాలు జారిపోతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం కొండ కోన రాయి రప్ప కేవ్స్ పర్వతాలు. సరే అండి, నెక్స్ట్ సైట్ ఇంకెళ్ళి అయితే చూపిస్తాను. ఓకేనా? సో అందరి కేవ్స్ దగ్గర ఆగిపోతున్నారు కానీ పైకి వెళ్ళకపోతే వేస్ట్ అండి. మనకి అక్కడ సూసైడ్ పాయింట్ అనేది అమేజింగ్గా ఉంది ఆ వ్యూ. సో అక్కడికి వెళ్తేనే అది బాగుంటుంది. ఆ వ్యూ అయితే మీకు చూపించాను. నేనైతే జాయిగా మనకి వరంగల్ కుర్రాడు ఒకడు కనిపించాడు, చక్కగా నాకు చెప్పాడు అనమాట, అక్కడ పాయింట్ ఉంది రా తమ్ముడు అని చెప్తే వెళ్ళాను. చాలా అద్భుతంగా ఉంది. స్టేట్ ఉందండి. సో ఇప్పటివరకు నేను చూసిన సైట్ సీయింగ్స్లో మనకి గునా కేవ్స్ అనేది కొంచెం వర్త్ అండి. ఎందుకంటే ఆ పెద్ద చెట్టు ఉన్న రూట్స్ మీద మనం వెళ్ళి ఆ పాయింట్, సూసైడ్ పాయింట్ అక్కడ నుండి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ అండి. సో ఇక్కడ నుండి మనకి బయట ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది ట్రావెల్స్ ఉన్నారని కూడా చూపిస్తాను. విపరీతమైనది ఇంత జనము కొడైకెనాల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ మధ్యన ఈ ఎండదాట్లు తట్టుకోలేక చల్లగా ఊటీలో కూడా ఎంత సీజన్ కాదు, ఊటీలో కూడా మనకు సమ్మర్ సీజను, కానీ కొడైకెనాల్లో అద్భుతం. చాలామంది జనం, విపరీతమైన జనం, ఊకపోస్తే రాలరండి, అంతమంది జనం అయితే వస్తున్నారు.
సో నేనైతే స్టార్టింగ్లో ఎంట్రన్స్లో కూడా ఎంతమంది జనం మంది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇవ్వండి ఎంట్రన్స్. షాపుల్లో ప్రైజెస్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. సో నేనైతే చక్కగా భోజనం చేసిన తర్వాత సైట్ సీయింగ్ అయితే వెళ్తాను. ఇదేనండి మనకి గుణ కేవ్ విశేషాలు. సో ఇదిగోండి అండి, ఇది ఒక సైట్ సీయింగ్. ఇది గ్రీన్ వ్యాలీ వ్యూ. ఇది చూడండి, చాలా అందమైన ఏనుగులు ఉన్నాయి 3. చక్కగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చూద్దాం మరి గ్రీన్ అంటే సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది వ్యాలీ. వ్యాలీ అంటే పెద్ద వరకు వచ్చినదని జస్ట్ పోనీ ఆ ఏనుగులు చూడడానికైతే దిగాను అంతే నేను. మంచి అయితే కమ్మేసుకుందంటే మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్, ఎనీ టైం ఫౌల్. అదే ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గ్రీన్ వ్యాలీ వ్యూ అన్నారు, కానీ మనకు ఓన్లీ ఎలిఫెంట్ వ్యూ పాయింట్లో ఉంది ఇది. సో ఫైనల్ అయితే ఈరోజు అయితే సైట్ సీయింగ్ అయిపోయిందండి. సో నేనైతే లేక్ డ్రాప్ దగ్గర నేనైతే లేక్కి వెళ్ళలేదు, ఎందుకంటే బోటింగ్ ఇవన్నీ ఉన్నాయి, నేను ఎప్పుడు చేసేవే కదా అని చెప్పేసి మరి వెళ్ళలేదు. సో అక్కడ నుండి అయితే నాకు డ్రాప్ అయితే చేయలేదండి. నాకు దాదాపు 1.8 కిలోమీటర్స్ ఫర్న్ హిల్, అంటే మీకు జనరల్గా చెప్పాలంటే నార్మల్ ప్లెయిన్ రూట్లు కాదు, అవి ఎత్తి ఎక్కాలి. సో నేనైతే ఆల్రెడీ ఫర్న్ హిల్ రోడ్ ఎక్కి హాస్టల్కి అయితే వచ్చాను. సో ఈరోజు అయితే సవ్యంగా జరిగింది, పర్వాలేదు. సో రేపు అప్డేట్ చేస్తాను, నా ఆర్జే హాస్టల్ కూడా మీకు చూపిస్తాను. స్టే ట్యూన్డ్ అండి.